ప్రముఖ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. ఈ పేరు వింటే ఒక బ్రాండ్. ప్రెజెంట్ ట్విన్ సిటీస్లోనే కాదు, నెక్స్ట్ ఢిల్లీ వరకు కూడా వెళ్ళబోతోంది. అక్కడ మేము రీసెంట్గానే ఒక ఆఫీస్ కూడా ఓపెన్ చేయబోతున్నాం. ఆ గుడ్ న్యూస్ మీకు కింద తప్పకుండా చెప్పిస్తాం. కాకపోతే దానికన్నా ముందు ఈ బ్రాండ్ డివోర్స్ విషయంలో అసలు దిట్ట నాగేశ్వరరావు పూజారి అనేది. అంటే మీరు ఓన్లీ ఎన్ని జంటల్ని కలిపారు? కలిపేటప్పుడు మీకు సవాల్ అయినవి ఏంటి? ఎవరన్నా కనుక నన్ను కన్సల్టేషన్కి వచ్చి వాళ్ళ బాధలు కనుక చెప్పుకుంటే, నేను బీయింగ్ ఏ హ్యూమన్, నేను కలిసినామని చెప్తాను. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి నాకు ఇలా ఉంది, నాకు డివోర్స్ ఇవ్వండి అనేటప్పుడు ఏ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ఏం ఇబ్బంది ఉంది మీ పార్ట్నర్తో నేను స్టార్ట్ చేస్తాం. పార్ట్నర్ టైం ఇంటూ సే హస్బెండ్ ఆర్ వైఫ్, దెన్ దే విల్ సే సో మెనీ ఇష్యూస్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూ ఉంటుంది. అంటే కామన్గా మీరు ఎక్కువ వినే పాయింట్ బిహేవియరల్ ఇష్యూస్ చాలా ఉంటాయి, ఎక్కువ శాతం. సెకండ్ లెవెల్లో వచ్చేసి అడల్టరీ ఉంటుంది. థర్డ్ లెవెల్లో వచ్చేసి మనీ మ్యాటర్స్ అవి ఉంటాయి. బిహేవియరల్ ఇష్యూస్ అంటే ఏంటంటే ఇక అనుమానించుకోవడం, కోఆపరేషన్ చేయకపోవడం, అర్థం చేసుకోకపోవడం, ఇవన్నీ వాళ్ళని స్ట్రెస్ లెవెల్కు పంపించేస్తాయి. తర్వాత ఇంటర్ కోర్స్కి శారీరకంగా సహకరించకపోవడం, ఇట్లాంటివన్నీ ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఉంటాయి. ఇవన్నీ జనరల్ ఇష్యూస్. ఇవన్నీ ఈ జనరల్ ఇష్యూస్ని ఏంటంటే వీళ్ళు భూతద్దాలు పెట్టి చూసేస్తారు బాగా. ఎందుకంటే నా దగ్గరకు వచ్చే కేసులలో ఒక 50 to 60% పరిశీలించదగ్గే ఉంటాయి. కానీ దే కెన్ నాట్ బేర్ దట్ పెయిన్. వాళ్ళు తీసుకోలేరు వాళ్ళు. అది ప్రాబ్లం. సో అది తీసుకోలేం కాబట్టి నాకు దశలు ఏంటంటే ఇక వచ్చిన వాళ్ళు ఏంటంటే నేను ఉండలేను సార్, చచ్చిపోతాను, నేను పారిపోతాను ఇవి చెప్తారు. ఇక అప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ఈ చచ్చిపోవడం కంటే డైవర్స్ ఇప్పించడం బెటర్ కదా. మరి ఏమంటాం, ప్రాణం కాపాడాలి, ప్రాణం కాపాడాలి. అసలు డాక్టర్ తట్టుకోలేను సార్ అంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కొందరు కెరీర్ నాశనం చేసుకుంటారు. ఇద్దరు తరపు నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో హస్బెండ్ ప్రాబ్లం చేస్తుంటాడు, కొన్ని సందర్భాల్లో వైఫ్ ప్రాబ్లం చేస్తుంటుంది. కాబట్టి అవన్నీ కరెక్టు నాకు అర్థమవుతుంది. కేసు మనం ఓకే దీన్ని సాల్వ్ చేయొచ్చు అని. ఆ సాల్వ్ చేసే క్రమంలో కూడా ఆపోజిట్ పార్టీ సహకరించారు. ఇప్పుడు నాకు ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చిండు, తన వైఫ్తో ప్రాబ్లం ఉంది సార్, నాకు డైవర్స్ ఇప్పిమంటాడు. జనరల్గా ఇప్పిమన్నప్పుడు నాకు అర్థమవుతుంది ఈ కేసు నేను సాల్వ్ చేయగలుగుతా, కూర్చుంటానని అర్థమవుతుంది. నేను కూర్చోడానికి ఎఫర్ట్ కూడా పెడతాను జనరల్గా. కానీ ఆపోజిట్ పార్టీ రారు, పిలిస్తే రారు. ఫస్ట్ ఏంటంటే ఓహో ఈయన అడ్వకేట్ దగ్గరికి వెళ్ళిందంటే డైవర్స్ ప్రిపేర్డ్ అని అవతల వాళ్ళు ప్రిపేర్ అయిపోతారు, నెగిటివ్కి వెళ్ళిపోతారు. తర్వాత నీ అడ్వకేట్ దగ్గరికి మేము ఎందుకు రావాలి అంటారు. అక్కడ మనం అడ్వకేట్ పరంగా విలువం వాళ్ళని. సమాజంలో ఉంటాం కాబట్టి కలపడానికి ఎందుకు ఈ చిన్న చిన్న ఇష్యూస్గా అంటాం. ఈ సగం రకమైన ఈ అనుమానాలతోనే వాళ్ళకి ఇంకా అది పెద్దగా అయిపోతుంది. వచ్చే వాటిలో 50% ఆఫ్ ద కేసెస్ అవి కూర్చొని మాట్లాడితే పరిష్కరించదగ్గ కేసెసే ఉంటాయి. యాక్చువల్లీ మీరు చేసిన పని పేరెంట్స్ చేయాలి, వాళ్ళు చేయాలి. కానీ వాళ్ళు చేయరు కదా. అదే కదా, పేరెంట్ కానీ లేకపోతే సొసైటీలో ఉన్న పెద్ద వ్యక్తులు కానీ లేకపోతే కమ్యూనిటీ ఎల్డర్స్ కానీ వీళ్ళంతా చేయాలా. ఇప్పుడు వాళ్ళ బాధ్యతను తప్పించేసుకున్నారు. ఒక 40 years క్రితం ఒక ఊరు ఉందనుకో, ఊర్లో ఒక పెద్ద మనిషి అంటే ఒక గౌరవం, ఒక పేరు ఉంటుండే. ఇప్పుడు ఊర్లో ఎవరి కాడే పెద్ద మనిషి. ఆ వ్యవస్థ వెళ్ళిపోయింది. అది అన్నీ కూర్చుంటే సమస్యలు పరిష్కరించగలే కానీ ఎవరు ముందుకు రారు, సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రారు. ఎందుకంటే వాళ్ళ నెగిటివ్ మైండ్లోనే ఉండిపోతారు. ఒకవేళ ఎవరైనా ముందుకు వచ్చినా ఆ చుట్టుపక్కల ఉంటే రాని వాళ్ళని అట్టెట్లయితుంది ఇట్టెట్లయితుంది అదేందని రెచ్చగొట్టడమో లేకపోతే మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటమో మిస్కమ్యూనికేషన్ చేయటమో చేస్తుంటారు వీళ్ళు. సమస్యను పరిష్కరించడానికి అందరు ముందే కూర్చుంటే అది 10 నిమిషాల కంటే కవట్టదు భార్య భర్తల ఇష్యూ. సో మీ దగ్గరకు వచ్చిన కేసెస్లో అయితే అంటే ఇప్పటివరకు ఎన్ని కలిపారు సార్? నేను వాస్తవానికి అయితే అసలు కలిపిన సందర్భాలు ఏం లేవు, 1, 2, 3 ఉంటాయి. అంటే ప్రయత్నించినా ఫెయిల్ అయిపోయారు. వాళ్ళు కలిసే ఉద్దేశం ఉంటే మనం జస్ట్ ఇట్లా పూజ చేస్తాం అంతే కలిసిపోవడానికి. ఇక వాళ్ళు వచ్చి ఇక వాళ్ళకి ఏదో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఇంతకుముందు చెప్పినట్టు కాకుండా ఇద్దరు కొద్దిగా కోఆపరేటివ్గా ఉంటారు, వాళ్ళకి ఏదో ఉంటాయి. అట్లాంటి వాళ్ళని కలిపిన తప్ప మనం కలిపిన కేసులు అయితే అసలు ఏం వాస్తవం చెప్పాలంటే మనస్ఫూర్తిగా అంటే ట్రై చేసి కలిపిన కేసులు ఏం లేవు. ఓకే, సో నేను కలిసి ఉండే అది అందరూ అడిగే క్వశ్చన్. అది జనరల్గా ఏంటంటే మీరు ఎందుకు కలపరు, వచ్చిన వాళ్ళందరికీ మీరు డైవర్స్ ఇప్పిస్తుంటారు కదా, వచ్చిన వాళ్ళకి మీరు ఎందుకు కౌన్సిలింగ్ చేయరు, మీరు ఎందుకు కలపరు అని అడుగుతాను నన్ను అందరూ. అది మీ మిస్టేక్ కాదు కదా. నేను అదే అంటే మిస్టేక్ నాదా కాదనేది కొద్దిసేపు పక్కన పెడితే ఏంటంటే ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలంటే వాళ్ళిద్దరు 5 నిమిషాలు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోద్దంటే నేను థర్డ్ పార్టీ అవసరమే లేదంటే నేను. ఓకే, నన్ను విడగొడటానికి ఇన్ని సూత్రాలు ఉన్నాయి కదా, మరి కలపడానికి ఏ సూత్రాలు ఉన్నాయి సార్ అని కూడా అడుగుతారు. కలపడానికి ఉన్న సూత్రం ఒకటి ఎదుటోళ్ళకు లొంగిపోవడం. ఎదుటోళ్ళకు లొంగిపోతే నీకు సమస్య సాల్వ్ అయిపోతుంది. అంటే ఇద్దరు లొంగిపోవాలి, మళ్ళా హస్బెండ్కి వైఫ్ లొంగిపోవాలా, వైఫ్కి హస్బెండ్ లొంగిపోవాలా.
వీళ్ళ గుణాలు వాళ్ళు తీసేసుకోవాలా, వాళ్ళ గుణాలు వీళ్ళు తీసేసుకోవాలా, కథమే అయిపోతుంది స్టోరీ అంటే. Fantastic. కొంతకాలం వాళ్ళ లైఫ్ స్టైల్కి వెళ్ళి నివసించేసి అలవాటు అయిపోతుంది నీకు జీవితం. దాన్ని పాత సినిమాలు ఏదో అంటారు, దాన్ని మనుషులు సేమ్ ఉంటారు కానీ ఆత్మలు మారిపోయి వాళ్ళ లెక్క బిహేవ్ చేస్తుంటారు కదా, ఏదో అంటారు దాన్ని, దాని పేరు ఏదో ఉంది. పరకాయ ప్రవేశం. నేను ఏమంటా అంటే ఏంటంటే పెళ్ళైన కొత్తలా ఒక 6 నెలలు మీరు పరకాయ ప్రవేశం చేసేస్తే జీవితాంతం సమస్యలు రావు. 6 నెలల్లోనే ఎక్కువ విడాకులు అవుతాయి. 6 నెలలు అతకదు అది. ఇప్పుడున్న దాంట్లో 6 నెలలే అతుకుతలేవు. ఎందుకు అతుకుతలేవు? మళ్ళీ 1 year అయిపోయింది అనుకోండి సార్, 1 year అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ ఇస్తారు, ఇవ్వరు ఏదో అంటారు మళ్ళీ. అట్లేం లేదు కానీ నేను ఇప్పుడు పెళ్ళిళ్ళు కనుక కలిసి ఉండాలని వాళ్ళు అనుకుంటే పెళ్ళి కాగానే వాళ్ళు ఒకరినొకరు పరకాయ ప్రవేశం చేసేసుకుంటే వీళ్ళ జీవితాన్ని వాళ్ళు, వాళ్ళ జీవితాన్ని వీళ్ళు గడిపేస్తే అసలు జీరో జిద్దాయి వస్తుంది. అసలు జీరో. వెరీ వ్యాలిడ్. పెళ్ళిలో ఈగో ఉండొద్దు, సెల్ఫిష్నెస్ ఉండొద్దు, నాది అనేది ఉండొద్దు, మనది అనే కాన్సెప్ట్ ఉంటే వర్కౌట్ అవుతుంది. సో ఇవన్నీ వదిలిపెట్టేస్తే పెళ్ళి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. కానీ మనోళ్ళకి అవి వదిలిపెట్టరు, అన్ని ఆయుధాలు అవి. ఇంకా మీ చమత్కారం వదలలేదు వదిలేసి. అట్లనే కాదు, అవి ఆయుధాలు అవి. ఇప్పుడు నేను నిజంగా చెప్తాను, లైఫ్లో అంటే నేను బిజీ ఉంటే ఎప్పుడు నా లైఫ్ని గమనించుకోవాలి ఎటుపోతుంది అనేది. నేను పెళ్లి చేసేసుకున్న తర్వాత పెళ్ళి అయిపోయిన 1-2 daysకి నేను మా అత్తగారింటికి వెళ్ళిపోయి అక్కడనే ఓడిపోయాను. నేను వాళ్ళు రమ్మని పిలవలేదు, ఓకే, నేను పోతాను అనుకోలేదు, పోయినా ఆన్ని తినుకుంటా అన్నీ ఓడిపోయాను నేను. ఇప్పుడు 17 సంవత్సరాలు అయింది అనుకుంటా, 2007లో మ్యారేజ్ అయింది కదా, 17 years అయింది వాళ్ళ ఇంట్లో ఉండి నేను. అప్పుడు 17 years తర్వాత నాకు అర్థమవుతుంది ఏంటంటే, అరే నేను ఇల్లు రకంపోయినా కదా. వెనక చాలా మంది మాట్లాడినారు అప్పుడు, కానీ ఆ మూట అనేది ధైర్యం వరకు లేదు. ఆడేంది ఇల్లు రికంపోయిన టైప్లో అన్నారు, కానీ నేను ఎప్పుడు పట్టించుకోలే థర్డ్ పార్టీని ఎప్పుడు. సో ఒక దశలో నాకే అనిపిస్తుంది అప్పుడు ఖాళీ కూర్చున్నప్పుడు, అది నేను వీడింటికి వచ్చినా కదా, ఇల్లు రికంలో ఉన్నా కదా అనిపిస్తుంది నాకు. సో ఎక్కడ జనరల్గా ఇల్లు రికపోతే జనరల్గా ప్రాబ్లం చేస్తారు కదా. ఇక్కడ నా బ్యూటీ ఏంటంటే మా అమ్మ నాన్నలు కూడా ఎందుకు ఉన్నది ఒకటే కొడుకు కదా, వీడిని ఇబ్బంది పెట్టడం ఎందుకులే, మేమే కష్టాలు పడతాం అని చెప్పేసి ఆ కష్టం కూడా నాకు రానే కూడా చేసిన వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా కనీసం మరి పోయి అక్కడ ఎందుకుంటున్నారా అనుకున్నారు రేపు. గ్రేట్ అండి వాళ్ళకి. అట్లా ఉండిపోయింది అంతే. ఇంకా అనిపిస్తుంది మరి మనకు, నేను కనుక ఈగోకి పోయి ఉండి లేకపోతే నేను వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉండాలి అనుకుంటుంటే, నేను వాళ్ళ ఇంట్లో ఎందుకు తినాలి అనుకుంటుంటే, అమ్మ వాళ్ళు అక్కడికి అనుకుంటే నాది కూడా గొడవ అవుతుండేనేమో. కరెక్ట్. అంటే నేను ఏమంటా అంటే ఏంటంటే, 2 వ్యక్తులు కలిసి ఉండాలి అంటే కొద్దిగా తగ్గి ఉండాలి అంటే నేను అంతే. కోఆపరేట్ చేసుకొని తగ్గి ఉండగలిగితే సంసారాలు సెట్ అయిపోతాయి. కానీ ఏంటంటే వీళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు అంతే. వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అయిన తర్వాత ఆ డిస్కంఫర్ట్ నుంచి మనకి ఇరిటేషన్స్, అదర్ ఇష్యూస్ అవన్నీ పెరుగుతుంటాయి. పెళ్ళిలో ఫైనాన్షియల్ వ్యవస్థ అనేది ఇమిడిపోతుంది. ఆ ఫైనాన్షియల్ నుంచి మిగతా అన్ని స్టార్ట్ అవుతాయి. డైవర్స్కి ప్రధానంగా 2 కారణాలు తెలుసా, ఐదర్ ఫైనాన్స్ నార్ ఈగో. టెక్నాలజీ. దీని మీద క్వశ్చన్ అడుగుదాం. టెక్నాలజీ. లేడీస్ అండ్ జెంట్లమెన్, వీలైతే మీకు సమస్య రాకూడదు, మళ్ళీ చెప్తున్నాను, వస్తే మాత్రం ఈ కింద నెంబర్కి కాల్ చేయండి. ప్రముఖ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు మీకు బెస్ట్ సలహా ఇస్తారు.